హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ విత్ మనీ ఛానల్. సో బేసిక్గా ఇప్పుడే మనకి ఎస్ఎస్సి న్యూ క్యాలెండర్ని రిలీజ్ చేసింది. సో దాంట్లో మనకి ప్రజెంట్ అంటే ఈ ఇయర్ ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అన్నిటి గురించి కూడాను డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో మెయిన్గా సిజిఎల్ టైర్ 1 ఎప్పుడు ఉంటుంది, సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 ఎప్పుడు ఉంటుంది అని చెప్పాడు. బట్ టైర్ 2 గురించి ఏమీ మెన్షన్ చేయలేదు. ఓకే, సో లెట్ us see the official notice. So this is the official notice. సో చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ జూన్ 8th నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. జేఎస్ఆర్ ఎల్డిసి గ్రేడ్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అవి. సో అట్లా నెక్స్ట్ మనకి సెలక్షన్ పోస్ట్ అనేవి జూన్లో నోటిఫికేషన్ వస్తుంది అండ్ జూలై టు 4th ఆగస్ట్ నుంచి ఉంటుంది ఎగ్జామ్. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి అనేది కూడాను మీకు జూన్ 5th నోటిఫికేషన్ వస్తుంది, ఆగస్ట్లో ఉంటుంది, ఆగస్ట్ 6 to 11th. సో బేసిక్గా మనకి సేమ్ అలానే మిగతా నోటిఫికేషన్స్ కూడాను ఇవ్వడం జరిగింది. లైక్ ఇప్పుడు కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ అదొక్కసారి క్లియర్గా మనం తెలుసుకుందాం. సో లైక్ దీస్ ఆర్ ద ఎగ్జామ్స్ మెయిన్. అంటే మన స్టూడెంట్స్ చాలా మంది ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయంటే సిజిఎల్ అండ్ ఎస్ఐ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సిఏపిఎఫ్ అండ్ సిహెచ్ఎస్ఎల్ అండ్ ఎంటీఎస్, ఇవి మెయిన్గా ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేది. సో దీనికి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సిజిఎల్కి వచ్చేసరికి బేసిక్గా మనకి ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది, జూన్లో ఎగ్జామ్ ఉంటుందని పాత క్యాలెండర్లో చెప్పడం జరిగింది. బట్ న్యూ క్యాలెండర్లో మనకి ఏం చెప్పారంటే జూన్ 9th నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది మీకు జూన్ 9th నుంచి జూలై 4th వరకు మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో బేసిక్గా మీకు ఇక్కడ క్లియర్గా అడ్వర్టైజ్మెంట్ డేటు, క్లోజింగ్ డేట్, సో నోటిఫికేషన్ వచ్చే డేటు, తర్వాత మీకు అప్లికేషన్ క్లోజ్ అయిపోయే డేట్ ఇవ్వడం జరిగింది. తర్వాత దాంతో పాటుగా మీకు ఎగ్జామ్ ఎప్పుడు పెట్టచ్చు అంటే ఆగస్ట్ 13th నుంచి 30th వరకు మధ్యలో, ఎందుకంటే టైర్ 1 అనేది మల్టిపుల్ షిఫ్ట్ జరుగుతుంది కాబట్టి. సో 13th నుంచి 30th ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఇది మే అనుకుంటే మే 13 బోన్ తీసుకున్నా, మే టు జూన్, జూన్ టు జూలై, జూలై టు ఆగస్ట్. సో 3 months ఉంది. సో 3 months ప్రిపరేషన్ ఎట్లా ఉండాలనేది మీరు ప్లాన్ సరిగ్గా చేసుకోవాలి. స్ట్రాటజీ అనేది చాలా క్లియర్గా పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎస్ఐ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సిఏపిఎఫ్ చూసుకుంటే మనకి అది కూడా జూన్లోనే నోటిఫికేషన్ వస్తుంది, జూలైలో క్లోజ్ అయిపోతుంది, సెప్టెంబర్లో ఉంటుంది, సెప్టెంబర్ 1st to 6th వరకు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్కి వచ్చేసరికి జూన్ 23rd నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, జూలై 18th వరకు క్లోజ్ అప్లికేషన్ మీరు అప్లై చేసుకోవచ్చు, సెప్టెంబర్ 8th to సెప్టెంబర్ 18th వరకు ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ ఆర్ ఎంటీఎస్ ఆర్ హవల్దార్ ఇవన్నీ కూడా మీకు జూన్ 26th నోటిఫికేషన్ వస్తుంది, జూలై 24th అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది, సెప్టెంబర్ 20th to 24th అక్టోబర్ వరకు ఉంటుంది. సో ఎవరైతే ఈ సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఈ ఎంటీఎస్ ఇవి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఇంకా కంటిన్యూస్గా ఎగ్జామ్స్ ఉంటూనే ఉంటాయి. సో చాలా మంది 4 ఎగ్జామ్స్ కూడా కలిపి పెడతా ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఇంకా ఆగస్ట్ నుంచి ఇంకా మ్యారథాన్ లాగా ఎగ్జామ్స్ ఉంటూనే ఉంటాయి. కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేదంతా కూడా ఈ 3 months. ఓకే, సిజిఎల్ అయిపోయిన తర్వాత మేము సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అవుతాము, ఓకే సిపిఓ ప్రిపేర్ అయిపోయాక ఎంటీఎస్ ప్రిపేర్ అవుతాం, అట్లా పెట్టుకోవద్దు. మీ ప్రిపరేషన్ ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ ఒకేలా ఉంటుంది. ఓకే, అన్నీ కూడా టైర్ 1 ఎగ్జామ్సే. ఓకే, ఎంటీఎస్ ఒక్కదానికే మీకు మళ్ళీ టైర్ 2 ఉండదు, అన్ని టైర్ 1 ఎగ్జామ్సే, సిలబస్ సేమ్. ఓకే, మోస్ట్లీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా సేమ్, అన్లెస్ ఎంటీఎస్ అయితే ఇంకొంచెం తక్కువ లెవెల్ ఉంటుంది, కానీ మిగతా అన్ని ఎగ్జామ్స్ కూడా సేమ్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది కావాలి. కాబట్టి మీరు వీలైనంత బాగా ప్రిపేర్ కనుక అయినట్లయితే అన్ని జాబ్స్ కొట్టవచ్చు. ఓకే, కానీ మీకు దీంట్లో ఏది బెస్ట్ జాబో అది మీరు తర్వాత చూస్ చేసుకుంటారు. ఓకే, సిన్స్ ద పేపర్ లెవెల్, పేపర్ ప్యాటర్న్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. డెఫినెట్ గా మీరు ఈ 4 ఎగ్జామ్స్ అప్లై చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కూడాను చాలా బాగా ఈ 3 months కనుక యూజ్ చేసుకుంటే డెఫినెట్ గా మీరు సాధించగలరు. ఓకే, సో దీంతో పాటుగా నెక్స్ట్ మనకి ఇంకా చాలా ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. బట్ దీంట్లో ఈ క్యాలెండర్ లో మీకు సిజిఎల్ టైర్ 2 కానీ సిహెచ్ఎస్ఎల్ టైర్ 2 కానీ వీటి గురించి ఏమీ ఇవ్వలేదు మనకి. ఓకే, ఓన్లీ ఈ జాబ్స్ మాత్రమే ఇచ్చారు. నెక్స్ట్ ఎస్ హెడ్ కానిస్టేబుల్, మినిస్టేరియల్, తర్వాత కానిస్టేబుల్, నెక్స్ట్ గ్రేడ్ సి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్, నెక్స్ట్ ఎస్ఎస్సిఆర్ యూడిసి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్, ఇవన్నిటిని మెన్షన్ చేశారే తప్ప మీకు నెక్స్ట్ ఇయర్లో టైర్ 2 ఉంటుందా, లేకపోతే ఈ ఇయర్లోనే డిసెంబర్లో టైర్ 2 ఉంటుందా, అట్లాంటిది ఏమీ మెన్షన్ చేయలేదు. అది డ్యూ కోర్స్లో మీకు తర్వాత క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, సో చాలా మందికి డౌట్స్ కూడా ఏంటి అంటే, సార్ ఇప్పుడు మనం ఈ సిజిఎల్కి ఇప్పుడు వెండర్ చేంజ్ అవుతున్నాడు కదా,
సో కాబట్టి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ ఏమైనా మారతాయా, ఇట్లాంటి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి చాలా ఆస్పిరెంట్స్ మీద, ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి ఆస్పిరెంట్ మీద ఉంటుంది. బట్ మీకు అందరికీ నేను ఒక చిన్న స్మాల్ సజెషన్ ఏంటి అంటే, సో వెండర్ ఎవడొచ్చినా కూడాను, ఓకే, హూ ఎవర్ విల్ బి ద వెండర్, వాళ్ళు ఖచ్చితంగా సిలబస్కే స్టిక్ అని అవ్వాలి. అవుట్ ఆఫ్ సిలబస్ ఇవ్వడానికి లేదు, అంతే కదా. అది వెండర్ ఎవరైనా అవ్వచ్చు, సిలబస్కే స్టిక్ అని అవుతాడు. సో ప్లీజ్ స్టిక్ టు యువర్ సిలబస్. సిలబస్కే మీరు స్టిక్ అని అవ్వండి. అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పినా, ఏ ఎడ్యుకేటర్స్ చెప్పినా, ఎంత టఫ్ లెవెల్ కావాలని వాళ్ళు చెప్పేసిన ఏదైనా కూడా మీకు తెలుస్తుంది కదా, మీరు ప్రిపేర్ అవుతున్నారు. సో యూ హ్యావ్ సమ్ ఐడియా హౌ ఎస్ఎస్సి విల్ ఆస్క్. అది వెండర్ సిఫీ అవ్వచ్చు, లేకపోతే టీసీఎస్ అవ్వచ్చు, ఎవరైనా కూడా. సో కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యే క్వశ్చన్స్ అనేవి మీ ఇచ్చే సిలబస్ లెవెల్లో ఉన్నాయా లేదా. సో సిలబస్ అంటే ఇప్పుడు జామెట్రీ ఉంటుంది, జామెట్రీ మనకి 6th లో ఉంటుంది, 10th లో ఉంటుంది, ఇంటర్లో కూడా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇదే జామెట్రీ మనకి డిగ్రీలో కూడా ఉంటుంది. మరి ఏ లెవెల్ ప్రిపేర్ అవ్వాలంటే వాడికి చాలా క్లియర్ గా చెప్పాడు, అప్ టు ఎస్ఎస్సి లెవెల్ ఉంటుంది. ఎస్ఎస్సి అంటే నాట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఓకే. సో సెకండరీ స్కూల్ అంటే మనకి 10th క్లాస్ లెవెల్లో ఉంటుంది అని చెప్తున్నాడు చాలా క్లియర్ గా. సో కాబట్టి 10th క్లాస్ లెవెల్ ప్రిపేర్ అవ్వండి. 10th క్లాస్ వరకు 6th to 10th బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. సో బేసిక్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయో, ఓకే, అప్పుడే మీరు ఎగ్జామ్ ని క్రాక్ చేయగలరు. మీరు గనక బేసిక్స్ కరెక్ట్ గా లేకుండా, అందరూ చాలా మంది ఏంటంటే విత్ ఇన్ టైంలో చేయాలి. డెఫినెట్ గా షార్ట్ ట్రిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, షార్ట్ ట్రిక్స్ ఇంపార్టెంట్ అని అసలు ఇంపార్టెంట్ కాదని చెప్పను, కానీ బేసిక్స్ కాన్సెప్ట్స్ కరెక్ట్ గా తెలుసుకోకుండా మాత్రం షార్ట్ ట్రిక్స్కి వెళ్ళదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ వాజ్ డూయింగ్. సో చాలా మంది ఏంటంటే వెంటనే ఏవో ఎడ్యుకేటర్స్ లేకపోతే యూట్యూబ్ అనొచ్చు, ఆన్లైన్ క్లాస్, ఆఫ్లైన్ క్లాసెస్, వాళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ ని వాళ్ళ దగ్గరికి తెచ్చుకోవడానికి ఆ క్వశ్చన్స్ ని 5 seconds లో చేయడానికి, లేకపోతే తక్కువ టైంలో చేయడానికి షార్ట్ ట్రిక్ చెప్తారు. సో వీడికి షార్ట్ ట్రిక్ నచ్చి మెయిన్ షార్ట్ ట్రిక్ కి వెళ్ళిపోతాడు. ఈవెన్ ఆ ఎడ్యుకేటర్స్ కూడాను వాళ్ళ క్లాసుల్లో ఎవరైతే ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ చెప్తారో వాళ్ళు ప్రొసీజర్ చెప్తారు, అలానే ట్రిక్ కూడా చెప్తారు. కానీ ఈ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ప్రొసీజర్ చెప్పినప్పుడు అసలు వినడం లేదు. దే ఆర్ నాట్ ఫోకసింగ్ దట్ అబౌట్ ప్రొసీజర్. ఎందుకు అంత ప్రొసీజర్, ఎవరు చేస్తాడు, నిమిషం 2 నిమిషాలు ఉంది ప్రొసీజర్, మనం ఫస్ట్ కాన్సెప్ట్ మనకు అంత అనవసరం, జస్ట్ డైరెక్ట్ గా ట్రిక్స్ చూసుకుందాం, షార్ట్ ట్రిక్. దాని వల్ల మీరు చాలా చాలా ఇబ్బంది పెడతారు. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా ప్రిపేర్ అవ్వండి, ఓకే. సో డెఫినెట్ గా బేసిక్స్ విత్ కాన్సెప్ట్స్ నేర్చుకుని నెక్స్ట్ షార్ట్ ట్రిక్స్ నేర్చుకోండి. డెఫినెట్ గా మీకు ఏ ఎగ్జామ్ కైనా కూడాను కొన్ని రిపీటెడ్ మోడల్స్, ఆడి వెండర్ ఎవరైనా ఉండొచ్చు, రిపీటెడ్ మోడల్స్ ఉంటాయి, వాటిని ఎంత ఫాస్ట్ గా చేయగలగాలి. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి ఖచ్చితంగా. నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను, యూ హ్యావ్ టు, వెండర్ చేంజ్ అయినా చేంజ్ అవ్వకపోయినా మీరు ఓన్లీ ఎస్ఎస్సిఏ కాకుండా మిగతా ఎగ్జామ్స్, రైల్వేస్ అవ్వచ్చు, లేకపోతే డిఏఓ ఎగ్జామ్స్ అవ్వచ్చు, స్టేట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, అలానే సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్, యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ లో ఉన్న క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి సంబంధించిన క్వశ్చన్స్ చూడండి. ఓకే, చూసి అవి కూడా ప్రయత్నించండి, ట్రై చేయండి. మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటే ఇంకా బెటర్, తీసుకోకపోయినా సెల్ఫ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ స్ట్రాటజీ. నాకు చాలా మంది ఈ మధ్యన కాల్ చేసి అడుగుతున్నారు, సార్ మేము ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా స్ట్రాటజీ ప్రిపేర్ అవ్వాలి, 3 months ఉంది అని అడుగుతా ఉన్నారు. ఓకే, సో 3 months ప్లాన్ ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో చాలా మంది ఏంటంటే ఈ వీక్ నేను జామెట్రీ కంప్లీట్ చేయాలి అని ఆ వీక్ మాత్రమే ప్లాన్ చేసుకుంటారు. ఓకే, మీరు ఫస్ట్ డే నుంచి 3 months అంటే 90th డే వరకు మీ ప్లాన్ అనేది రెడీగా మీరు పెట్టుకోవాలి. సో చాలా మందికి చెప్తున్నాను, ఇప్పుడు మే 30, ఈ రోజు ఎంత, May 9th కదా, మీరు May 12th ఆ 13th నుంచి స్టార్ట్ చేయండి. 13th నుంచి స్టార్ట్ చేయండి. లేకపోతే ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే 12th సోమవారం చాలా మంచిది, సోమవారం నుంచి స్టార్ట్ చేయండి. May 12th నుంచి స్టార్ట్ చేశారు అనుకోండి, మీకు ఈ 2 days ఉన్నాయి కదా, రేపు ఎల్లుండి, ప్లాన్, స్ట్రాటజీ, ప్రిపేర్ ద ప్లాన్ ఫర్ యూ. ఒకరికి సూట్ అయిన ప్లాన్ ఇంకొకరికి సూట్ అవ్వదు. ఎప్పుడు కూడా టాపర్ స్ట్రాటజీస్ అనుకుని టాపర్ వేసిన స్ట్రాటజీని మీరు ఫాలో అవ్వకూడదు. ఒక్కొక్కడికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. ఓకే సార్, మరి నా స్ట్రాటజీ నాకు అది కరెక్టా కాదా ఎలా తెలుసుకోవాలంటే, మీరు వేసే స్ట్రాటజీ ఎప్పుడు కూడా మీరు అనలైజ్ చేసుకోవాలి. వీకెండ్ లో ఎప్పుడు కూడాను ఎన్ని మార్క్స్ నాకు వస్తున్నాయి, నేను కరెక్ట్ గా ప్రిపేర్ అవుతున్నానా లేదా అని మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ చేసుకుంటే డెఫినెట్ గా మీకు ఇంప్రూవ్మెంట్ లేదనుకోండి, ఖచ్చితంగా మీరు చేస్తున్న స్ట్రాటజీ తప్పు. వెంటనే స్ట్రాటజీ మార్చండి, కొత్త స్ట్రాటజీకి వెళ్ళండి. సో అట్లా మీ ప్లాన్ లోని మార్చుకోవాలి. కానీ మీరు ఈ ప్రిపేర్ చేసే ఈ 90th డే వరకు ఉండే ప్లాన్ ఉంటుంది కదా, అంటే ఏ రోజుకి ఏం చదవాలి, ఓకే, ఎప్పుడు మాక్ టెస్ట్ రాయాలి, దాన్ని మార్చుకోవద్దు. ఓకే, కొంతమంది ఏంటంటే మధ్యాహ్నం చదువుతారు, మ్యాథ్స్ చేస్తారు, కొంతమంది మధ్యాహ్నం రీజనింగ్ చేస్తారు,
కొంతమంది తెల్లారి లెగిసిన వెంటనే, అంటే మార్నింగ్ టైమ్ మా బ్రెయిన్ బాగా పనిచేస్తారు, మేము అప్పుడు క్యాలిక్యులేషన్స్ బాగా చేయగలం, మార్నింగ్ మ్యాథ్స్ చేస్తారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటది, అందరికీ ఒకేలా ఉండదని కాదు. తర్వాత నా యొక్క సిన్సియర్ సజెషన్ ఏంటంటే, చాలా మంది గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం అంటే మైండ్ లోని 10 గంటలు చదవాలి, 15 గంటలు చదవాలి, 18 గంటలు చదవాలి ఉంటది. గంటలు లెక్కేయద్దు, టాపిక్స్. ఓకే, ఈ రోజు నేను ఈ టాపిక్ కంప్లీట్ చేయాలి, ఈ రోజు ఈ టాపిక్ కంప్లీట్ చేయాలి. అది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అవ్వచ్చు, జనరల్ స్టడీస్ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, రీజనింగ్ అవ్వచ్చు, ఏదైనా. ప్లీజ్ ప్రిపేర్ ఎ ప్లాన్ బేస్డ్ ఆన్ ద టాపిక్. నేను రోజుకు 10 గంటలు చదివాను రా బాబు, రోజుకు 15 గంటలు చదివాను, ఈ 15 గంటలు అంటే అమ్మో నా మైండ్ చాలా ఇదైపోతుంది, ఇవాళ నాకు రెస్ట్ కావాలి అనుకుని 2-3 రోజులు బాగా కష్టపడిపోవడం, మళ్ళీ 2 రోజులు ఏమో ఫుల్ రెస్ట్ తీసుకోవడం. ఓకే, అలాంటి పనులు చేయొద్దు. ఓకే, ప్రిపేర్ ఎ ప్లాన్, ఇట్ షుడ్ బి వెరీ కన్సిస్టెంట్ గా ఉండాలి ప్లాన్. ఓ రోజు ఫుల్ గా కష్టపడిపోయి ఇంకొక రోజు ఫుల్ గా రెస్ట్ తీసుకునేటట్టు కనుక మీ ప్లాన్ ఉంటే, యు ఆర్ అన్ఫిట్ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది డైరెక్ట్ గా చెప్పవచ్చు. ఓకే, మీరు ఖచ్చితంగా కన్సిస్టెన్సీ ఉండాలి. 3 థింగ్స్ మైండ్ లో ఎప్పుడు పెట్టుకోండి: కన్సిస్టెన్సీ అండ్ పెర్సివరెన్స్, పట్టుదల ఉండాలి, తర్వాత పేషెన్స్. ఈ 3 లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ని కొట్టడం కష్టం. ఓకే, ఏదో ఈ రోజు నేను ఎగ్జామ్ రాశాను రేపు సెలెక్ట్ అయిపోవాలని కాదు. పెర్సివరెన్స్, మీ యొక్క ఎఫర్ట్స్ మీరు పెట్టాలి. ఏ నిమిషాన్ని కూడా వేస్ట్ చేసుకోకుండా మీ యొక్క ఎఫర్ట్ 100% ఇస్తే డెఫినెట్ గా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు ప్రతిఫలం ఖచ్చితంగా మీరు ఆశించకపోయినా మంచి ఫలితమే వస్తుంది. ఓకే, ఫస్ట్ మీ యొక్క ఎఫర్ట్ మీరు పెట్టండి, అంతే. ఓకేనా? సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్, అండ్ ఎనీ అప్డేట్స్ ఆన్ SSC or any competitive exams will be shared in our channel, YouTube channel Maths with Money, and also in our Telegram channel. And SSC CGL కి అయితే మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి ఫుల్ కోర్స్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటుంది. You can purchase, and the discount codes will be applicable. Terms and conditions are there. And with this, I'll conclude this session. And if you have any doubts, you can ask me through WhatsApp or in our application chat box ఉంటుంది, దాంట్లో అయినా మీ డౌట్స్ అడగచ్చు. Thank you for listening. Take care all of you. Jai Hind, and all the best to all the guys. Thank you.